ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైనటువంటి వర్తమానం. జీవితం ఒక యుద్ధభూమి లాంటిది. ప్రతిదినం ఏదో ఒక పోరాటం, ఏదో ఒక యుద్ధం. అందుకని యోబు గ్రంథకర్త అంటాడు కదా, నరుల కాలం భూమి మీద యుద్ధకాలం వంటిది కాదా అని. అవును, ప్రతిరోజు యుద్ధం. పిల్లలతో యుద్ధం, భర్తతో యుద్ధం, భార్యతో యుద్ధం, ఉద్యోగంతో యుద్ధం, శరీరంలో ఉన్న అనారోగ్యాలతో యుద్ధం. ఒక యుద్ధం ఏంటి, ఎన్నెన్నో పోరాటాలు మన బ్రతుకులు మనం అనుభవిస్తూ ఉంటాం. ఎస్, ఓకే. అయితే జీవితంలో ఎదురయ్యే ప్రతి పోరాటంలో నువ్వు విజేతగా నిలవబడాలి. ఓడిపోకూడదు, తలదించుకోకూడదు, ఓటమి భారంతో ఎక్కడ నువ్వు సిగ్గుపడకూడదు. ప్రతి రంగంలో నువ్వు గెలవాలి, విజేతవు కావాలి. నేను ఎప్పుడు చెప్తా కదా, గెలవటానికే దేవుడు నిన్ను పుట్టించాడు, ఓడిపోవటానికి కాదు. విజయోత్సవంతో దేవుడు మనల్ని ఊరేగించాలంటే విజయానికి 2 సూత్రాలు చెప్తాను. ఈ 2 సూత్రాలు ప్రతి దినం మనం పాటించగలిగితే అవే మన విజయ సోపానాలుగా, విజయ రహస్యాలుగా దేవుడు మారుస్తాడు. చూడండి, కీర్తనల గ్రంథం 62వ కీర్తన 8వ చరణం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. విన్నారా? ఈ కీర్తన భక్తుడైన దావీదు గారు రాసిన కీర్తన. అంటాడు, జనులారా, ఎల్లప్పుడూ యెహోవా యందు నమ్మిక ఉంచుడి, మీ హృదయమును ఆయన సన్నిధిలో కుమ్మరించండి. ఆయన అంటూ, జనులారా ఎల్లప్పుడూ, ఎప్పుడెప్పుడు, అప్పుడప్పుడు కాదు, మనకు బుద్ధి పుట్టినప్పుడు కాదు, నువ్వు అనుకున్నప్పుడు కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ టైం, 24/7, 365 days, ఎల్లప్పుడూ యెహోవా యందు నమ్మిక ఉంచండి. ఇది ఎవరు మాట్లాడుతున్న మాట? దావీదు గారు. ఓ రకంగా తన స్వీయ అనుభవం, నేను యెహోవా యందు నమ్మిక ఉంచా, విజేతనయ్యా. అవును, మన బ్రతుకులో మనల్ని విజేతలుగా నిలువబెట్టేది విశ్వాసమే. యోహాను పత్రికలో మనం చూస్తాం కదా, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. దావీదు విజయవీరుడయ్యారు దేవుని మీద ఉన్న విశ్వాసంతో. మీరు అనొచ్చు, దావీదు అంటే ఎవరూ లేనోడా దేవుని మీద విశ్వాసం ఉంచడానికి? ఎవరు లేకపోవటం ఏంటి సార్? రాజైన, సైనికులు ఉన్నారు, సైన్యాధ్యక్షుడు ఉన్నాడు, రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. అబ్బో, జనబలం, ధనబలం, కులబలం, ఖండబలం, అండబలం, ఎన్ని బలాలు ఉండాలో అన్ని బలాలు దావీదుకు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న నమ్మిక మాత్రం దేవుని మీదే. విశ్వాసం మాత్రం దేవుని మీదే. గుండెల నిండా నిరీక్షణ దేవుని మీదే. తమ్ముడు, చెల్లి, జీవితంలో ఎప్పుడు దేవుని మీద నమ్మిక ఉంచు. ఆయన మీద నువ్వు నమ్మిక ఉంచితే ఎన్నడూ ఎప్పుడు నువ్వు సిగ్గుపడో, ఈ దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడం. ఆయన మీద నువ్వు నమ్మిక ఉంచితే ఓటమి తప్పని రోజు కూడా విజేతగా తన మహిమ కొరకు దేవుడు నిన్ను గెలిపిస్తాడు. కొందరు ఈ కీర్తనలో మనం చూస్తాం, ధనం మీద నమ్మిక ఉంచుతారు, జనం మీద నమ్మిక ఉంచుతారు, రకరకాల వాటి మీద నమ్మిక ఉంచుతారు. తమ్ముడు, చెల్లి, నీకు జనం ఉన్నా, ధనం ఉన్నా, జ్ఞానం ఉన్నా, చదువు ఉన్నా, అందం ఉన్నా, వ్యాపారం ఉన్నా, మనుషులున్నా, పలుకుబడి ఉన్నా, ఎన్నున్నా, నమ్మిక మాత్రం దేవుని మీదే ఉంచు. దేవుని మీద నమ్మిక ఉంచితే ఏం జరిగిద్దో ఓ చక్కటి వివరణ, ఓ చక్కటి కథ. పిఠాపురం జమీందార్ అనే పేరు మీరు వినుంటారు కదా. ఆయన మహా పేరుగాంచిన జమీందార్ గారు.
తన కోటలోకి ప్రవేశించేటప్పుడు ఇరువైపుల భిక్షకులు భిక్షాటన చేస్తూ ఉంటారు. ఈ భిక్షాటన చేసే ఆ భిక్షకుల్లో ఒక అతను ఇటువైపు పెద్ద కార్డు బోర్డు మీద తాటికాయంత అక్షరాలతో రాసుకున్నాడట. ఏమనో తెలుసా? పిఠాపురం జమీందారు గారే నా సహాయకుడు, కనుక నేను భయపడను. చూసారా? అది రాజుగారు వచ్చేటప్పుడు మరీ ఎత్తి పడతాడంట. అదే బతక నేర్చినోడు అంటారు చూసారా? అడు బతక నేర్చినోడు. పిఠాపురం జమీందారు గారే నా సహాయకుడు, నేను భయపడను అని. అటువైపు ఇంకొక భిక్షకుడు ఉన్నాడు. వాడేమో అదే నేమ్ ప్లేట్ మీద ఏమని రాసుకున్నాడో తెలుసా? దేవుడే నా సహాయకుడు కనుక నేను సిగ్గుపడను, నేను భయపడను. దేవుడే నా సహాయకుడు కనుక నేను భయపడను అని రాసుకున్నాడు. ఓ రోజు జమీందారు గారు అటు నుంచి వెళ్తున్నాడు. ఇటువైపు చూశాడు, ఎడం చేతి వైపు, కుడి చేతి వైపు చూశాడు. కుడి చేతి వైపు ఉన్న ఒక భిక్షకుడు చూసి, ఈడేవుడు పిచ్చోడు, దేవుడే నా సహాయకుడు అని రాశాడు. ఈ పిఠాపురం జమీందారులో సహాయం చేస్తే నేను చేయాల, దేవుడు ఎక్కడి నుంచి చేస్తాడు? వీడికి బతకటం కూడా రాదు. జనాల మధ్యలో ఎట్లా బ్రతకాలో కూడా వీడికి జ్ఞానం లేదు అని అనుకుంటా ఇటు చూశాడు అప్రయత్నంగా. బతక నేర్చినోడు రాజును చూసి ఇంకెక్కువ పైకెత్తాడు. ఏంటి? పిఠాపురం జమీందారే నా సహాయకుడు కనుక నేను భయపడను. అది చదివి పిఠాపురం జమీందారు గారి గుర్రం మీద ఒక్క క్షణం ఆగి మేసం ఇట్లా మెలేసి, ఇది ఈ రాజ్యంలో నేను పెడితేనే ఎవరికైనా భిక్ష, నేను సహాయం చేయాలి. వీడికి ఎట్లా బతకటం, ఎట్లా బతకాలో కూడా రాదు. ఇటు చూడు, పిఠాపురం జమీందారే నా సహాయకుడు, రైట్ అని లోపలికి వెళ్ళాడు. భటులను పిలిచాడు. మంచి బిర్యానీ ప్యాకెట్, ఆ బిర్యానీ ప్యాకెట్ లోపల భటులకు తెలియకుండా వజ్రాలు వైఢూర్యాలు ఇచ్చి చెప్పాడట, పిఠాపురం జమీందారే నా సహాయకుడు అనే ఆ భిక్షకుడికి, ఆ అడుక్కునే ఆయనకి ఈ బిర్యానీ పొట్లం ఇచ్చేయండి. రాజుగారు భుజించే పంచభక్ష పరవాణాలు నీకు పంపించాడు, తినమని చెప్పాడు, ఇది తీసుకో అని ఆయనకి ఇచ్చేయమని చెప్పారు. సరే, మొత్తానికి భటులు తీసుకొచ్చి ఇటువైపు ఉన్న గుడ్డానికి భిక్షకుడికి ఇచ్చారు. ఆల్రెడీ భిక్షకుడు అప్పటికి 2 సార్లు తిన్నాడు, 2 సార్లు కోట అయిపోయింది. ఎందుకంటే బతక నేర్చినోడు కదా, ఆ కార్డు పెట్టుకుంటే మొత్తం అయిపోతూ ఉండేది. సరే, వీడు ఆల్రెడీ అప్పటికి 2 సార్లు తిన్నాడు. ఎదురుగా ఉన్నాడే దేవుడే నా సహాయకుడు కనుక నేను భయపడను అన్నాడే. ఆ భటులు వెళ్ళిపోయిన తర్వాత ఈ బిర్యానీ పొట్లం చూపిస్తా, ఎరా దేవుడు నమ్ముకున్నవాడా, దేవుడే నా సహాయకుడు అని అన్నావుగా, పొద్దున్న నుంచి కూర్చున్నావు, ఏ సహాయం నీకు రాలా, నాకు చూడు ఇది 3వ సహాయం, ఇది నాకు 3వ సహాయం, నీకు ఏమీ రాలా. సరే, ఇంతకీ బిర్యానీ ప్యాకెట్ కావాలయ్యా. సరే, నీ బొచ్చులో ఏం డబ్బులు ఉన్నాయి అవి నాకు ఇచ్చేయి, ఈ బిర్యానీ ప్యాకెట్ తీసుకో, నేను ఆల్రెడీ తినేసా అని చెప్పారు. మొత్తానికి ఆ భిక్షకుడు తన దగ్గరున్న ఆ కొంచెం పైసలు ఇచ్చేసి ఈ బిర్యానీ ప్యాకెట్ తీసుకెళ్ళి ఈ చెట్టు కింద కూర్చొని తిందామని చెప్పి ప్యాకెట్ ఓపెన్ చేశాడు. చెట్టు కిందకి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసాడో లేదో వజ్రాలు వైఢూర్యాలు కనపడ్డాయి. అక్కడి నుంచి పీటీ ఉషా పరిగెత్తినట్టు పరిగెత్తాడు, బోల్ట్ హుసేన్ పరిగెత్తినట్టు పరిగెత్తాడు, వెళ్ళిపోయాడు. ఎరా వెళ్ళిపోతున్నావు, నాకు పని ఉంది లాగని మొత్తానికి ఆ బిర్యానీ పాకెట్ వజ్రాలు వైడర్లు తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు తన ఇంటికి. రాజుగారు ఓ 10 రోజుల తర్వాత మరలా అదే మార్గం గుండా వస్తున్నాడు. రాజుగారు అనుకున్నాడు, పిఠాపురం జమీందారే నా సహాయకుడు అనే భిక్షకుడు ఇక్కడ ఉండడో, డెఫినెట్గా అక్కడ దేవుడే నా సహాయకుడు అని తాటికాయంత అక్షరాలతో రాశాడే, వాడు ఉంటాడులే అని అనుకుంటా
అలా వస్తూ వస్తూ అప్రయత్నంగా అటు చూశాడు. దేవుడే నా సహాయకుడు అనే బోటు అక్కడ కనపడలా. ఎడం చేతి వైపు చూశాడు. పిఠాపురం జమీందారు గారి నా సహాయకుడు నేను భయపడను అని అన్నాడే, వాడు అక్కడే కూర్చున్నాడు, అదే జెండా పట్టుకొని ఉన్నాడు. రాజుగారికి అర్థం కాల. ఆగి, రే బాబు, దేవుడే నా సహాయకుడని ఇక్కడ ఒక భిక్షకుడు ఉండేవాడు కదా, వాడు లేడేంటి, అడిగి కనపట్టలేదేంటి అంటే యువతలోడు అన్నాడట, రాజా ఆ రోజు మీరు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారు కదా రాజా. అవునరా ఇచ్చా. అయితే ఏంటి, మీరు ఇచ్చిన బిర్యానీ ప్యాకెట్ నాకు ఇచ్చేటప్పటికి అప్పటికి 2 సార్లు తిన్నాను రాజా. తిన్నావు, అయితే ఏమైపోయింది, నా ఎదురుగున్న భిక్షకుడికి ఒరే కావాలా తింటావా అని ఇచ్చా రాజా. ఇచ్చావు, అయితే ఏమైంది, ఇచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కనపడలేదు రాజా. మరి ఎందుకు కనపడలేదు ఏంటో నాకు అర్థం కాలేదు రాజా. ఆ బిర్యానీ ప్యాకెట్లో ఏ మహిమ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ ప్యాకెట్ తీసుకున్నప్పుడు వచ్చి నాకు కనపడలేదు రాజా, నాకేం అర్థం కాలేదు అన్నాడట. రాజు మనసులో అనుకున్నాడట, నీకు అర్థం కాదులేరా, నాకు అర్థమైంది. ఆడి 6 రోజులు కాదు, ఇంకెన్నడూ ఇక్కడ కనపడ్డావు, ఇంకెన్నడూ ఇక్కడ కనపడ్డావు. ఎందుకని రాజా, అది నాకు తెలుసులేరా అని చిరునవ్వి నవ్వుకుంటూ మనసులో అనుకున్నాడట. దేవుడే నా సహాయకుడు అని అనుకున్నాడే, నేను భయపడను అన్నాడే, వాడు నమ్మిన దేవుడు వాడిని విడిచిపెట్టలేదు. వాడి విశ్వాసమే వాడిని గెలిపించింది, వాడి విశ్వాసమే వాడిని విజేతగా నిలవబెట్టిందని మహారాజు సైతం తల ఉంచాడట. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, ఇది వినటానికి కథేమో, జీవిత గాథ అని నేను అంట. ఎప్పుడు జనమున్నా, ధనమున్నా, బలమున్నా, అందమున్నా, ఎన్ని తలాంతులున్నా నమ్మిక, విశ్వాసం మాత్రం దేవుని మీదే. ఎందుకు ఆయన మీద మన విశ్వాసం ఉంచాలో తెలుసా? ఆ నమ్మిక ఏం చేస్తుందో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. అపోస్తలుడైన పౌలు వారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం రైట్ 16వ వచనం నేను చదువుతాను. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. విన్నారా? విశ్వాసం అనే డాలు పట్టుకోండి, అపవాది వేసే అగ్నిబాణాలన్నీ ఆర్పుటకు మీరు శక్తివంతులు అవుతారు. అపవాది అదే సైతాన్ గాడు. నేను ఆడికి ఇంకో పేరు పెట్టా, స్వప్నాతి సోరమ్మ అని. ఆ స్వప్నాతుడు ఏ శ్రమల ద్వారా నీ కుటుంబాన్ని నాశనం చేద్దామా అని వాడు ప్రయత్నం చేస్తాడు, అగ్నిబాణాలు వేస్తాడు. ఏ అగ్నిబాణాలు? శ్రమలనే అగ్నిబాణాలు. శ్రమలనే అగ్నిబాణాలు సైతానుగాడు సంధిస్తున్నప్పుడు ఆ అగ్నిబాణాలను ఆర్పగలిగిన శక్తి నీ విశ్వాసంలో దాగి ఉంది. ఏమనాలి? సైతానా, ఎప్పుడు శ్రమను చూసి దేవా నా శ్రమ చాలా గొప్పదయ్యా, నేను భరించలేనయ్యా, బాబోయ్ భయంకరమైన శ్రమ అయ్యా అని అనొద్దు. దేవునికి ఈ మాట చెప్పొద్దు, దేవా నా శ్రమ భయంకరమైందయ్యా అని. శ్రమను చూసి, ఓ నా శ్రమ, నీకంటే నా దేవుడు గొప్పవాడు, నీకంటే నా దేవుడు శక్తివంతుడు, నీకంటే నా దేవుడు ఎత్తైన వాడు అని ఎప్పుడైతే విశ్వాసపు వాక్కు మాట్లాడతావో అపవాది వేసే అగ్ని బాణాలన్నీ విశ్వాసపు వాక్కు చల్లార్చేస్తుంది. నా చేతులెత్తి దీవిస్తున్నా తమ్ముడు, చెల్లి, యేసు నామం పేరిట ఏ అపవాది శోధనలు నీ ఇంటి మీద సైతాను దాడి చేస్తున్నాడో వాడి బాణాలన్నీ ఆరిపోవునుగాక. యేసు నామం పేరిట వాడి ప్రయత్నాలన్నీ నిర్వీర్యమైపోవునుగాక. ఎక్కడ తలదించుకున్నావో అక్కడే తలెత్తుకునేటట్లుగా దేవుడు చెయ్యునుగాక. ఎక్కడ చేయి చాచావో అక్కడే నీ చెయ్యి ఇచ్చే చెయ్యిగా దేవుడు మార్చునుగాక. పడిన చోటే నిన్ను పైకెత్తునుగాక. శిథిలాలలో చిక్కుకున్న చోటే శిథిలాలలో నుండి శిఖరాగ్రం మీద నిన్ను నీ కుటుంబాన్ని
నా దేవుడు నిలవబెట్టునుగాక. అనండి ఆమేనని. నేను నమ్ముతున్నానయ్యా, దేవుడు నిశ్చయంగా నా జీవితంలో జరిగిస్తాడు. విశ్వాసపు వాక్కు మాట్లాడండి. విశ్వాసమే నీ విజయ రహస్యం. రైట్. రెండవది, జనులారా ఎల్లప్పుడూ యెహోవా యందు నమ్మిక ఉంచండి, మీ హృదయములను ఆయన సన్నిధిలో కుమ్మరించండి అంటాడు. కుమ్మరించటం ఏమండి, పోయటం వేరు, కుమ్మరించటం వేరు. వింటారా? ఇప్పుడు ఒక చెంబు ఉంది, చెంబు నిండా నీళ్లున్నాయి. ఓ పాత్ర ఉంది, పాత్ర నిండా నీళ్లున్నాయి. ఇట్లా కొంచెం పోయటం వేరు. కుమ్మరించడం అంటే ఏంటి? మొత్తం ఒక చుక్క కూడా లోపల దాచుకోకుండా మొత్తం దారబోయటం. దేవుని సన్నిధిలో కుమ్మరించడం హృదయాన్ని అంటే కన్నీటితో ప్రార్థన చేయటం. ఆ కన్నీటి ప్రార్థనే నీ విజయ రహస్యం. ఎస్, మీరు ఎరుగుదురా ఈ మాట? ప్రపంచాలకు సువార్తను అందించిన గొప్ప దైవజనుడు ద గ్రేట్ బిల్లీ గ్రహం గారు ఆల్మోస్ట్ 171 దేశాల్లో 121 దేశాల్లో వారు దేవుని వాక్యాన్ని కోట్ల మంది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పారు. అయ్యా బిల్లీ గ్రహం గారు, నీ విజయ రహస్యం 3 రహస్యాలు చెప్పండి. నీ విజయ రహస్యాలు ఏంటో 3 చెప్పండి. ఆయన అన్నాడట, నంబర్ 1 ప్రార్థన. ఓకేనయ్యా, ప్రార్థన నంబర్ 1. నంబర్ 2 ఏంటి? నంబర్ 2 ప్రార్థన. ఓకే, నంబర్ 2 కూడా ప్రార్థనే అన్నారు. నంబర్ 3 ఏంటయ్యా? నంబర్ 3 ఆల్సో. ఇక మీరు ఎన్ని అడిగినా, నంబర్ 5, నంబర్ 7, నంబర్ 10, ఎన్ని కారణాలు అడిగినా నా విజయ రహస్యం ప్రార్థనలోనే దాగి ఉంది. తమ్ముడా, చెల్లి, ప్రార్థించు. ఈ వారం బ్రతుకు దినాలు, ఈ దినం హృదయపూర్వకంగా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించే. అలా హృదయాన్ని కుమ్మరించింది హన్నమ్మ. మోయబడిన గర్భద్వారాలు తెరవబడ్డాయి. తమ్ముడు, నీ జీవితంలో ఏ ద్వారాలు మోయబడ్డాయి? మంచి ఉద్యోగ ద్వారం మోయబడిందా? మంచి వ్యాపార ద్వారం మోయబడిందా? మోయబడిన ప్రతి ద్వారాన్ని తెరవగలిగిన శక్తి హృదయ కుమ్మరింపుతో చేసే ప్రార్థనలో దాగుంది. ఈ దినం నా చేతులెత్తి దీవిస్తున్నా. పిల్లల వివాహం కొరకు ప్రయత్నం చేసి నోటుకొచ్చినట్లుగానే వచ్చి అందినట్లుగానే అంది, హుష్కాకి అన్నట్లుగా సాతాను ఎగరవేసుకొని వెళ్ళిపోయాడా? యేసు నామం పేరిట గడిచిన దినాల్లో పిల్లల వివాహ విషయంలో ఏ ద్వారాలు మోయబడ్డాయో, మోయబడిన ఆ ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. తెరుచునుగాక. ఏ ఉద్యోగ ద్వారాలు మోయబడ్డాయో యేసు నామం పేరిట ఆ ఉద్యోగ ద్వారాలు దేవుడు తెరుచునుగాక. ఏది అసాధ్యం అన్నావో ఆ మోయబడిన తలుపులే ఈ దినమే నజరేయుడైన యేసు నామం పేరిట నీ దేవుడు తెరుచునుగాక. సుమి, దేవుడు అలా తెరవాలంటే మీరు నేను చేయాల్సింది హృదయాన్ని కుమ్మరించాలి. తల్లి దగ్గర నేర్చుకున్నాడు సమూయేలు అలా హృదయాన్ని కుమ్మరించటం. మిస్పాలో పదే పదే ఫిలిష్తీయులు ఇశ్రాయేలుని ఓడిస్తూ ఉంటే మిస్పాలో సమూయేలు ఏం చేశాడు తెలుసా? నీళ్లు కుమ్మరించాడు. నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో ఉపవాసంతో తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాడు. అలా కుమ్మరించడాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? ఓడిన చోటే తన ప్రజలని ఇశ్రాయేలీయులను దేవుడు గెలిపించాడు. ఆమేనానండి. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. 7వ అధ్యాయం 10వ వచనంలో అదే ఫిలిష్తీయులను ఇశ్రాయేలీయులు తుత్తునీలుగా ఓడించారు. 4వ అధ్యాయంలో ఓడిపోయారు. 7వ అధ్యాయంలో ఓడిన చోటే దేవుడు గెలిపించాడు. ఎందుకు తెలుసా? హృదయాన్ని కుమ్మరించారు. తమ్ముడు, చెల్లి, ఈ వాక్యం విన్న తర్వాత కొద్దిసేపు అయినా మోకరించి నిండు మనసుతో కన్నీళ్లు కారుస్తూ దేవుని పాదాలు కన్నీళ్లతో తడుపు. ఓడిన చోటే దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ఏ ఎగ్జామ్లో ఓడిపోయావు, ఏ వ్యాపారంలో ఓడిపోయావు,
ఏ ఉద్యోగ స్థలంలో ఓడిపోయావో, ఏ చదువుల్లో ఓడిపోయావో, ఏ ఇంటిలో ఓడిపోయావో, ఏ పిల్లల్ని పెంచే విషయంలో ఓడిపోయావో, ఓడిన చోటే దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ఓడిన చోటే మిమ్మల్ని గెలిపించినట్లుగా ప్రత్యేకంగా మన కుటుంబాల కొరకే 27వ తారీఖు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేశాం. తప్పకుండా ఉపవాస ప్రార్థనలో కలుసుకుందాం. ఈ రెండే క్రైస్తవ జీవితంలో విజయ రహస్యాలు. నంబర్ 1 విశ్వసించు, నంబర్ 2 ప్రార్థించు. అనండి ఒకసారి. నంబర్ 1 విశ్వసించు, నంబర్ 2 ప్రార్థించు. పక్షి ఎగరటానికి 2 రెక్కలు ఎలా అవసరమో, పక్షిరాజు ఆకాశ గగనాల్లో విహరించడానికి 2 రెక్కలు ఎలా కారణమో, ఒక రెక్క విశ్వసించు, మరో రెక్క ప్రార్థించు. ఈ 2 రెక్కలతో పైకి ఎగిరే కృప నీకు బోధిస్తున్న నాకు, ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తాను. తండ్రి, మాతో మీరు మాట్లాడిన మీ వాక్కులకై వందనాలు. విజయ రహస్యాన్ని గురించి మాట్లాడావు. విశ్వసించు, ప్రార్థించు. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, విశ్వసిస్తున్నారో, యేసు నామం పేరిట వారి దుఃఖ దినాలు కొట్టివేయబడునుగాక. ఓడిన చోటే నీ పిల్లలను గెలిపించుదురుగాక. తల దించిన చోటే తలెత్తుకునేటట్లుగా మీరు కార్యాలు చేయుదురుగాక. నా చేతులెత్తి ఒక్కొక్క బిడ్డను నిండు మనసుతో దీవిస్తున్నాను. లైవ్లో పాల్గొందిన ప్రతి బిడ్డ, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ, మీ నామ ఘనత కొరకై ఒక్కొక్క బిడ్డ దీవించబడునుగాక. సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.